తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు దివంగత నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని బ్రాహ్మణక్రాక టీడీపీ అధ్యకుడు పున్నం రోసిరెడ్డి పేర్కొన్నారు. బ్రాహ్మణక్రాక గ్రామంలో రోసిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ అధ్యకుడు రోసిరెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో 1982 మార్చి 29న ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ దేశ రాజకీయాలలో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందన్నారు. ఎన్టీఆర్ మరణం అనంతరం ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్నాడని అన్నారు. దేశ చరిత్రలో తిరుగులేని ప్రజాశక్తిగా రూపుదిద్దుకున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జలదంకి మండలం టీడీపీ నాయకులు, బ్రాహ్మణక్రాక పంచాయతీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పున్నం రోసిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కర్రావుల అప్పలనాయుడు, సొసైటీ డైరెక్టర్ ముత్యాల మధుసూదన్ రెడ్డి, టీడీపీ మండల మహిళా అధ్యకురాలు వడ్డే అనురాధ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వంటేరు జయచంద్రారెడ్డి, దగుమాటి మాల్యాద్రిరెడ్డి, చింతాబతిన మస్తాన్ రెడ్డి, కొండపు నాయుడు, చెరుకూరి శ్రీనివాసులు, దగుమాటి శ్రీనివాసులరెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బ్రాహ్మణక్రాక పంచాయతీ పార్టీ రెడ్డి గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరున తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఏ విధంగా పార్టీ స్థాపించాడో ఆయన ఆశయ సాధనకే చంద్రబాబు, లోకేష్ కలిసికట్టుగా పనిచేసి ఈరోజు రాష్ట్రంలోనే మంచి పరిపాలనా దీక్షలుగా పేరు తెచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, యువనాయకుడు లోకేష్ గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు కాకల సురేష్ గారికి, వాళ్ళ ఆధ్వర్యంలో అందరూ కూడా పంచాయతీ బాగా అభివృద్ధి చేసుకుని మన వనగిరి నియోజకవర్గంలోనే పంచాయతీ అభివృద్ధి పనులు చేయాలని అందరూ నాయకులు చూపిస్తూ అందరూ కలిసి పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ జై